వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 14 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలతో మిగిసిపోతున్న జాగ్రత్త వహించండి. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులు ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు చాలా మంది ఉన్నారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది. ఆఫీస్లో ప్రతిదీ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంటుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి పేద ప్రజలకు తియ్యటి బియ్యం ఇవ్వండి. వృషభ రాశి జాతకులకు మీ యొక్క ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది. ఈ రోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధికి ఆర్థిక సురక్షితను మెరుగుపరుస్తుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడుతూ ఉంటారు. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం. అవి జీవన సౌందర్యం. మీ ప్రేమ భాగస్వామి రోజు అందమైన దాంతో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. సరదాలకు వినోదాలకు మంచి రోజు. ఎవరు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి. మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి. లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురు చెప్పగలగపోతారు. అప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ భాగస్వామి మాటలకు లొంగటం కష్టం. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకుని స్నేహితుల్ని కలుస్తారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము. ఈరోజు మీ స్నేహితులకు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు. అయినప్పటికీ మత్తు పానీయాల ధూమపానం స్వీకరించడం మీకు మంచిది కాదు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తువుతో ఆస్వాదిస్తారు. అది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. 7 మినుములు, 7 నల్ల మిరియాలు, ముడిపొగ్గు గింజలు, వస్త్రం ముదురు నీలం రంగుతో కట్టకట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి వివిక్త స్థలంలో పాతిపెట్టండి. మిథున రాశి వారికి ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీరు విముక్తి పొందుతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చెబుతుంది. పనిలో అన్ని విషయాలు ఈరోజు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది. మీ నిర్ణయాలు ఒక కొలికి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే అది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ రోజుని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం, చక్కెర, పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి. కర్కాటక రాశి జాతకులకు ఈరోజు మీరు దయా స్వభావం ఎన్నో సంతోషమైన క్షణాలను తెస్తుంది. తెలివిగా చేసిన మదుపులే లాభాలను తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. భగ్న ప్రేమ కలిగి నిరాశకు గురిచేస్తూ ఉంటుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఈరోజు మీరు రాత్రి జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీరు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. మీతో కలిసి ఉండటానికి మీకు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈరోజు చెప్తారు. ఆహ్లాదకరమైన నిర్ణయం మరియు సంతోషకరమైన ప్రేమ జీవితం కోసం శనగపిండితో తయారు చేసిన స్వీట్లు మరియు రుచికర వంటకాలు పంపిణీ చేయండి మరియు తినండి కూడా. సింహరాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులకు ఎదురవుతారు. కుటుంబంలో పిల్లలను స్నేహితులతో కలిసి గడిపిన సమయము చాలా ముఖ్యమైనది. అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తూ ఉంటుంది. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి యొక్క హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులు తీసుకొస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారో వారికి ఈరోజు మొత్తానికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీరు జీవిత భాగస్వామితో గడుపుతారు. బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకి ఆహారంగా ఇవ్వండి. కన్యారాశి జాతకులకు చక్కని ఆరోగ్యం క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనం అవుతుంది. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీకు వెలుగులోనికి ఉంటాయి. నిర్ణయం చేసేటప్పుడు గర్వం, అహంకారం కలగనివ్వకండి. మీ క్రింది ఉద్యోగులు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతారని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతత పొందడానికి ఇష్టపడతారు. పెళ్ళంటే కేవలం ఏంటో ఈరోజు తెలుసుకుంటారు. ఓం కేతువే నమః. వృత్తిలో శ్రేయభివృద్ధికి 11 సార్లు రోజు పఠిస్తూ ఉండండి. తులారాశి జాతకులకు
సొంతంగా మందులు వేసుకోకండి. అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడటం పెరిగేలాగా చేస్తుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషం అవుతుంది. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశం ఉంది. ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. క్యూపిడ్స్ అంతులేని ప్రేమలో మీ వైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాటిని గురించి ఎరుకతో ఉండడమే. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజుసీసాన్ని నింపి ఉంచండి. వారి వ్యాధిరహిత జీవితం కోసం మీ స్నానం నీటిలో కలపండి. వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి జాతకులకు ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంట్ మూడ్ని వదిలించడానికి గతాన్ని మీరు తరిమేయాలి. మీరు డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేస్తారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకలు వంటివి. ఈ రొమాంటిక్ ఫీలింగ్లు మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంత మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులు తెస్తుంది. లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నునువెచ్చని స్పర్శను ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. మంచి ఆరోగ్య ప్రయత్నాలు పొందడం కోసం ప్రవహించే నీటిని మినుములు, నలుపు నువ్వు గింజలు మరియు కొబ్బరి నూనె పెట్టండి. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. పెళ్లి బజార్లు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తం దెబ్బతీస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త మిమ్మల్ని సంతోషాన్ని తొలగిస్తుంది. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి హుషారుని తారస్థాయిలో ఉంచుతాయి. తెల్లగంధం యొక్క తిలకని వర్తించి చేయడం వల్ల మీ యోగ్యమైన ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. మకర రాశి వారు. మకర రాశి వారికి ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనాలు కాగలదు. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇతరులు మురిపించే మీ గుణం ఎప్పుడు పొంది మీ సామర్థ్యం రివార్డులు తీసుకొస్తుంది. మీ ప్రేమ వ్యవహారంలోకి కూడా ఎవరో ఒకరు రావచ్చు. ఆఫీస్లో ఎవరైతే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ మంచి రోజు ఈరోజే కాబోతుంది. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు. ఈరోజు మీరు జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్కు వెళ్ళే ఆ బంధాలు మరింత బలోపేతమవుతుంది. గోధుమ, కాయధాన్యాలు, బెల్లం, గంజి, ఎరుపు వస్త్రాలు మరియు కుంకుమ వంటి వస్తువులు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరిచేందుకు విష్ణు లేదా శివదేవాలయంలో సూర్యభగవానికి ఇవ్వండి. కుంభరాశి వారు. కుంభరాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పనిచేయే ప్రణాళిక మీ రోజును రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందరితో మంచిగా ఉండండి. లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకుంటారు. ఈరోజు ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వ్యవహారానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. ఈరోజు కొత్త భాగస్వామితో ప్రమాణపూర్వకమైంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుత్తులు వర్తించండి మరియు పసుపు దారితో చెట్లు కట్టాలి. మీనరాశి వారు. మీనరాశి జాతకులకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. ఈరోజు మీ బంధువులతో ఎవరైతే దగ్గరగా అప్పు తీసుకొని తిరిగి చెల్లించుకుంటూ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి. సాయంత్రం మీరున్న చోటికి అనుకునే అతిథులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు యొక్క కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారులు మనల్ని పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రయోజనాలు పొందుతారు. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. మీరు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైంది. ఇంట్లో పండు కాసే మొక్కలను కలిగి కుటుంబ జీవితం కోసం పవిత్రంగా ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.